ఎందుకు ఆ మాట చెప్పాను అంటే, చాలామంది ఏదో విధంగా బతుకుదాం బాగా, అందరి చుట్టాల్లో మనం కూడా బాగా డబ్బులో, హోదాలో, పరపతిలో బాగా ఉందామని అనుకుంటూనే ఉంటారు. కానీ ముందుకు నెక్స్ట్ స్టెప్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళలో చెయ్యి పట్టుకుని నడిపించే వాళ్ళు ఎవరు ఉండరు. బికాజ్ చాలామంది ఎందుకు అట్లా తయారయ్యారంటే, వాళ్ళకు బతకడం చేతగాక కాదు, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది. కానీ ఎక్కడ పడిపోతామో, మళ్ళీ ఎక్కడ జీవితంలో కింద పడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని భయపడుతూ ప్రతిరోజు ముందుకెళ్లకుండా ఆ రోజుతో అక్కడికే నిలిచిపోతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు ఒక జాబ్ చేయాలంటే 14 నుంచి 15 సంవత్సరాలు లేదా 17 సంవత్సరాలు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత కాన్షియస్గా, ఎంత నాలెడ్జ్గా, ఎంత టాప్ లెవెల్లో పాస్ అయి ఉంటారు. అంత బాగా చదివిన వాళ్ళు కూడా చిట్ట చివరికి 15,000, 20,000, 30,000 జీతాలకు జాబ్ చేయలేక, ఇంట్లో వాళ్ళ పోరు పడలేక చస్తూ బతుకుతున్న జీవపు శవాల్లా ఎంతో మంది ఈ సమాజంలో ఉన్నారు. సమాజం కోసం వాళ్ళ సొంత అభిప్రాయాలను కూడా గంగలో ముంచినట్టు గంగపాలు చేసి జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకుని, ఇక వాళ్ళకి ఏ రకమైన దారి లేదు అని వాళ్ళే ఒక గూడు కట్టుకుని ఒప్పుకుని ఇంకా లైఫ్ ఇంతే అన్నట్టు భరిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మ్యారేజెస్ చేసుకున్న తర్వాత మరింత క్లిష్టంగా మారిపోయి వాళ్ళ జీవితంలో బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు జీవితంలో ఎదగాలంటే 2026లో ఈ దరిద్రాన్ని పక్కకు పెట్టి బాగుపడాలంటే ఇక్కడ నా నంబర్ ఇస్తా, నచ్చితే మాత్రమే ముందుకు రండి, లేదంటే అవసరం లేదు. బాయ్.